సమాజంలో అనేక మంది యువత తమ వంతు సమాజానికి ఏదైనా సేవ చేయాలని భావిస్తుంటారు. కానీ వారికి ఎక్కడ తన సేవలు అందించాలి, ఎవరికి అందించాలి అని తెలియదు. సేవ చేయాలనే తపన ఉన్నా సరైన మార్గదర్శకం లేక సతమతమవుతుంటారు. అటువంటి వారికి వేదికగా నిలుస్తోంది యూత్ టైం బ్యాంక్. ప్రతిరోజు కొన్ని గంటలు సమాజానికి సేవ చేయాలనుకునే యువత యూత్ టైం బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలు సేవ చేయాలో చెబుతారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యూత్ బ్యాంకు యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ కళాశాలల విద్యార్థులు ప్రతిరోజు విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి వచ్చి రోగులకు తమ సేవలను అందిస్తున్నారు. నేటి యువత చదువుతో పాటు సామాజిక సేవ కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజు కొంత సమయం సమాజ సేవకు కేటాయించాలనుకునేవారు కొందరైతే, ఖాళీ దొరికిన సమయంలో పేద ప్రజలకు సహాయపడాలనే ఆలోచన మరికొందరిది. సేవ చేయాలనే ఆలోచన, సంకల్పం ఉన్నా ఎక్కడ ఎవరికి తమ సేవలు అందించాలని సంశయిస్తుంటారు. కమ్యూనిటీ ప్రాజెక్టు చేసే విద్యార్థులు కూడా ప్రాజెక్టు వర్క్ కోసం ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని యువత విద్యార్థుల సేవలను సమాజానికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా యూత్ టైం బ్యాంకును ప్రారంభించారు. యూత్ టైం బ్యాంకులో రిజిస్టర్ చేసుకున్న వారికి ఎక్కడ తమ సేవలు అందించాలో చెప్తారు. యూత్ టైం బ్యాంకు ద్వారా ప్రభుత్వాసుపత్రి, బ్యాంకులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, కలెక్టరేట్లోని పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ వంటి ప్రాంతాల్లో సేవలు అందించవచ్చు. ఈ యూత్ టైం బ్యాంకులో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చి ప్రతిరోజు తమ సేవలు అందిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రోజుకు 3,500 నుంచి 4,000 మంది రోగులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారందరికీ సేవలు అందించేందుకు సరిపడా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ సిబ్బంది సరిపడా లేరు. దీంతో రోగులతో పాటు వచ్చిన సహాయకులే వారిని వీల్ చైర్లు, స్ట్రెచర్ పైన తీసుకువెళ్లాల్సి వస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగుల్లో ఎక్కువ శాతం మందికి ఓపీ ఎక్కడ రాయించుకోవాలి, ఏ వార్డుకు వెళ్ళాలి, ఏ డాక్టర్ వద్దకు వెళ్ళాలి, రక్త పరీక్షా కేంద్రం, ఎక్స్రే, స్కానింగ్ ఎక్కడ చేస్తారో తెలియదు. వారికి సరైన సమాచారం ఇచ్చేవారు కూడా ఉండరు. దీంతో ఆసుపత్రిలో అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుంటారు. తిరగడంలోనే వారి సమయం అంతా వృధా అవుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ ఓపీ విధానం గురించి సరైన అవగాహన లేదు. సేవ చేయాలనే తపన ఉన్న యువతను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం రంగంలోకి దింపింది. యూత్ టైం బ్యాంక్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వివిధ కళాశాల విద్యార్థులు ప్రభుత్వాసుపత్రికి వచ్చి రోగులకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో ఓపీ టికెట్ తీసుకునే విధానం, రోగులకు అవసరమైన డాక్టర్ వద్దకు పంపించడం, ఎక్స్రే, రక్త పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువెళ్లడం, మందులు కౌంటర్ వద్దకు వెళ్లి మందులు తీసుకొచ్చేవటం వంటి సేవలను అందిస్తున్నారు. రోగులను అంబులెన్స్ నుంచి దించేటప్పుడు సహాయకులుగా నిలుస్తున్నారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి వారికి ఓపీ రాయించి సంబంధిత డాక్టర్ వద్దకు తీసుకువెళ్తున్నారు. రోగులకు సేవ చేయటం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ చాలా మంచి కార్యక్రమం చేపట్టారని, ప్రతిరోజు ఆసుపత్రికి 40 నుంచి 50 మంది విద్యార్థులు వచ్చి రోగులకు సేవలు అందిస్తున్నారని ప్రభుత్వాసుపత్రి హెల్త్ ఇన్స్పెక్టర్ సోమరాజ్ తెలిపారు. ఆర్థో ఓపీకి నడవలేని రోగులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వారిని వీల్ చైర్లో లేదా స్ట్రెచర్పై విద్యార్థులు తీసుకువెళ్లి ఓపీ రాయించి ఎక్స్రే వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి వైద్యుడి వరకు మందులందించే వరకు రోగికి సహాయకారిగా నిలుస్తున్నారు. విజయవాడలోని ఏదైనా కళాశాల, స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తున్న విద్యార్థులు యూత్ టైం బ్యాంక్ యాప్లో పేరు నమోదు చేసుకుంటే వారి సేవలు, సమయాన్ని లెక్కించి భవిష్యత్తులో వారికి ఉపయోగపడేలా సర్టిఫికెట్లు జారీ చేయాలని జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. యూత్ టైం బ్యాంకును కళాశాల విద్యార్థులు వారి కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా టైం బ్యాంకు సేవలను పొందవచ్చు. వేసవి సెలవులలో 1 నెల పాటు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టుకు 4 క్రెడిట్ మరియు 100 మార్కులు ప్రతి విద్యార్థి పూర్తి చేయాలి. అందులో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు చేయవలసిన విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ ద్వారా వారి సేవలను ప్రభుత్వాసుపత్రి, బ్యాంకులో, రైల్వే స్టేషన్, బస్టాండ్, పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ మొదలగు ప్రాంతాలలో సేవలు అందించవచ్చని యువజన సర్వీసులు మరియు సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. విద్యార్థులు అందించిన సేవలు టైం బ్యాంకులో నిక్షిప్తమై ఉంటాయని, వారికి కేటాయించిన సమయాన్ని పూర్తి చేస్తే టైం బ్యాంక్ యాప్ నుంచి సర్టిఫికెట్ పొందే అవకాశం ఉంటుందన్నారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు చేయవలసిన కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చునని, దీనికి కావాల్సిన సమాచారాన్ని యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్న కళాశాలలు మరియు విద్యార్థుల వివరాల ప్రకారం వారికి టైం బ్యాంక్స్ సేవలు పొందవచ్చునని తెలిపారు.
యూత్ టైమ్ బ్యాంక్ అంటే ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్లో వేరే కాలేజెస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతారు. మన హాస్పిటల్లో ఒక్కో రోజున ఒక్కో కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ అందరు వచ్చి వాళ్ళు కొంతమంది పేషెంట్స్కి సహాయం అవసరం అవుతుంది. ఇందాక ఒక ఆవిడ వచ్చారు, బాగా ముసలావిడ, నడవలేకపోతున్నారు. ఆమెకి వీల్ చైర్ ఇప్పించి ఆ వీల్ చైర్తో ఇక్కడ ఓపీలో చూపించుకొని టికెట్ తీసుకొని అక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ దాకా తీసుకుపోయి అక్కడ స్కాన్ చేయించుకొని మళ్ళీ వెళ్ళడం, ఇట్లాంటి వాటిలో అసిస్టెన్స్ లేకపోతే, సహాయం లేకపోతే చాలా ఇబ్బందిగా అవుతుంది. రోజంతా హాస్పిటల్లోనే ఉంటారు, ఎవరికి ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఇంకోసారి హాస్పిటల్ అంటే అమ్మో హాస్పిటల్ అంటారు. కానీ ఇలా 2 నెలలకు ఒకసారి ఒక కాలేజ్ బ్యాచ్ వచ్చి ఇలా సహాయం చేయడం వల్ల హాస్పిటల్ ఎఫిషియన్సీ బాగా అవుతుంది, చాలా బెటర్ అవుతుంది, స్పీడప్ అవుతాయి థింగ్స్, పేషెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ బెటర్ అవుతుంది. అండ్ మాకు యాజ్ మెడికల్ స్టూడెంట్స్ మా కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ అవుతాయి. మాకు మా హాస్పిటల్లో ఉన్న డౌన్ పాయింట్స్ అర్థమవుతాయి, ఏ విధంగా మా హాస్పిటల్ని బెటర్ చేయొచ్చో మాకు ఐడియాలు వస్తాయి. అందుకని ఐ థింక్ దట్ దిస్ ఈస్ అ రియలీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ హోప్ఫుల్ టు సీ దిస్ కంటిన్యూ. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ఫస్ట్ అంతగా తెలియదు హాస్పిటల్ గురించి, కానీ ఇప్పుడు ఇలా రావడం వల్ల హాస్పిటల్లో ఎక్కడ ఏమున్నాయని తెలుస్తుంది, పేషెంట్స్ ఎలా మాట్లాడాలని అర్థమవుతుంది. అంతే. ఒక 2 అవర్స్ చేశాను సార్. నేనైతే 2 పేషెంట్స్కి చూపించాను. అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏది ఉందని తెలుస్తుంది, ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఓపీలు అలా నేను ఎలా తీసుకోవాలని. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? వచ్చారు కదా, సర్వీస్ చేస్తున్నారు కదా, ఏం అబ్జర్వ్ చేశారు? పబ్లిక్ వస్తున్నారు కదా, వాళ్ళని ఏం అబ్జర్వ్ చేశారు? ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి? అంటే ఎవరైతే హెల్ప్ అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఇది అబ్జర్వ్ చేశాను. ఎట్లా ఉంది వాళ్ళ పబ్లిక్ సాటిస్ఫాక్షన్? ఎట్లా ఉంది పబ్లిక్ ఏమంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అంటే మేము మెడికల్ స్టూడెంట్స్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేశామని. హాస్పిటల్లో మాకు కొంతే తెలుసు సార్, ఇంకా మేము పూర్తిగా తెలుసుకొని పేషెంట్స్కి బెస్ట్ హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నదే మా మోటో. పేషెంట్స్ని చూస్తున్నాం, చాలా హెల్ప్ చేయాలనిపిస్తుంది, చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు దాదాపు 3 గంటల వరకు పనిచేసి ఉంటాను, ఇంకా హెల్ప్ చేయడానికి అయితే మేము ముందుకు వస్తాం. ఇప్పుడు మీరు సర్వీస్ చేశారు, ఏం అబ్జర్వ్ చేశారు? పబ్లిక్ చాలామంది వస్తున్నారు, వాటికి ఎటువంటి అవగాహన లేని వాళ్ళు వస్తుంటారు. ఎస్ సార్, అంటే వాళ్ళు ఇల్లిటరేట్ కావడం వల్ల ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉంది అన్నది కూడా కనిపెట్టలేకపోతున్నారు. మేము వాళ్ళకి అది కనుక్కోవడంలో హెల్ప్ చేస్తున్నాం. ఇంకా మెడిసిన్ దగ్గర నిల్చోలేని వాళ్ళకి కూడా మేము మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వడం లాంటివి చేస్తున్నాం. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని డౌన్లోడ్ చేసేసి వాళ్ళకి సైన్అప్ చేయించి ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు వచ్చిన ప్రతి ఒక్క మీరు స్కాన్ తీయించుకున్న ఏదున్నా రిపోర్ట్ దీంట్లో రికార్డ్ అవుతుంది. మీరు ప్రతిసారి ఆ ఓటీపీ అక్కడున్న క్యూఆర్ కోడ్ని తీసుకొని అక్కడ వచ్చిన టోకన్ నెంబర్ని తీసుకెళ్ళి టోకన్ రిసెప్షన్లో ఇస్తే అక్కడ టోకన్ ఇస్తారు అని చెప్తున్నాం సార్. ఎంతమందికి అవగాహన ఉంటుంది, దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారా కొత్త సిస్టమ్? ఇప్పుడు వచ్చిన 100%లో 80 మెంబర్స్ వరకు దాని గురించి ఎవరికి ఐడియా లేదు. కాబట్టి కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తే వాళ్ళకి దాని గురించి ఆప్ట్ అవుతున్నారు. కానీ ఇల్లిటరేట్ వస్తే వాళ్ళకి ఇంకా అవ్వడానికి కొన్ని డేస్ పట్టచ్చు. సర్వీస్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది పేషెంట్స్? అంటే ఇంకా స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్ పేషెంట్ ఇంటరాక్షన్ వల్ల ఒకవేళ డాక్టర్ అయిన తర్వాత పేషెంట్తో ఇంటరాక్షన్ ఎలా ఉండాలి ఏంటి, ఎలాంటి పేషెంట్స్ వస్తారు, ఎలాగ మాట్లాడతారు, ఎలా చెప్తారు అనేది ముందే తెలుసుకోవడం వల్ల కొంచెం హ్యాపీగా అవుతుంది. సో మేము ఈ యూత్ టైమ్ బ్యాంక్ అనే యాప్ ద్వారా ఇక్కడ జీజీఎస్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ అంతా ఎట్లా మారిందంటే, అది గవర్నమెంట్ మెడికల్ ఫీల్డ్. పేషెంట్ ఇంత ముందులాగా స్లిప్స్ ఇట్లా అంతా లేకుండా ఇప్పుడంతా డిజిటలైజ్ అవ్వడానికి చూస్తుంది గవర్నమెంట్. ఈ ప్రాసెస్లో పేషెంట్స్ డిజిటలైజ్ అవ్వడానికి వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ యాప్ కానీ అలాంటి దాని మీద మేము కొంచెం అవగాహన కలిగించడం కానీ, లేకపోతే వాళ్ళ బదులు చేయడం కానీ అట్లా చేయడం వల్ల పేషెంట్స్కి కొంచెం హెల్ప్ అవుతుంది ఈ డిజిటలైజ్డ్ ఫీల్డ్లోకి షిఫ్ట్ అవ్వడానికి. ప్లస్ పేషెంట్స్ అటెండెన్స్ మేబీ కొంతమంది వీక్గా ఉండొచ్చు, కొంతమందికి ప్రాపర్ అవగాహన లేకుండా ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మేము టార్గెట్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చిన అవసరం ఫుల్ఫిల్ అవుతుంది. ప్లస్ మాకు ఎక్కడున్నాయి, ఏ వార్డ్స్ ఎక్కడున్నాయి,
ప్లస్ పేషెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఇంకా వాళ్ళ అట్రిబ్యూట్స్ అన్నీ తెలుసుకోవడానికి ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది. అందరూ ఈ యాప్ పేరు యూత్ టైం బ్యాంక్. అంటే యువత యొక్క టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఇట్లా కాకుండా జస్ట్ 3 hours ఇన్ 2 months వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చేస్తే మీ టైంని యూస్ఫుల్ వాటికి పెట్టినట్టు అవుతుందని ఆశిస్తున్నాను. ఈ నెల 16వ తారీఖు నుంచి ఈ యాప్ కలెక్టర్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రెగ్యులర్గా వస్తూనే ఉన్నాము. ఇక్కడ పేషెంట్లకి సేవలు అందిస్తూనే ఉన్నాము. ఇక్కడికి వచ్చే పేషెంట్లు చాలామంది తెలియకుండా వచ్చేవాళ్ళే. అంటే ఎక్కడ ఏముంటుంది అనేది తెలియదు. ముందు వస్తారు, అసలు ఓపీ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ 2-3 చోట్ల ఓపీలు ఇస్తూ ఉంటారు. ముందు తెలియక ఒక చోట లైన్లో నుంచుంటారు. మళ్ళీ వాళ్ళ పేరు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళాలి అని చెప్తారు. మళ్ళీ అక్కడ నుంచొని అక్కడ ఓపీ నెంబర్ తీసుకొని మళ్ళీ ఓపీ తీసుకునే లోపు టైం అయిపోతుంది. ఒకవేళ డాక్టర్ గారు చూసినా వాళ్ళకి స్కానింగ్లు కానీ టెస్టులు కానీ ఏమైనా రాస్తే టైం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే రావాల్సి వస్తుంది. సో అట్లాంటివి లేకుండా మేము వాలంటీర్స్గా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓపీ ఎక్కడ తీసుకోవాలి, టెస్టుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది మాకు ఒక ఐడియా ఉంది. కాబట్టి మేము వాళ్ళు రాగానే ఓపీ తీసుకోవడం, డాక్టర్ గారిని చూపించడం, రాసిన టెస్టింగ్స్ వెంటనే చేయించడం, అదైన తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి చూపించడం, మెడిసిన్ తీసుకోవడం, వాళ్ళని పంపించడం. ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళే వరకు కావాల్సిన అవసరాలన్నీ మేము వాళ్ళ అవసరం తీర్చగలుగుతున్నాము. సో అలా తీర్చడం అనేది చాలా మంచిగా అనిపిస్తుందండి మాకు. వాళ్ళు కూడా బాగా సాటిస్ఫై అవుతున్నారు. ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి, మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు రమేష్ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, అసలు ముందు మమ్మల్ని ఇక్కడ పంపించిన వాసవ మహిళా మండలి వాళ్ళకి అందరికీ కూడా వాసవ మహిళా మండలి తరఫున సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ టైం బ్యాంక్ అనే ప్రోగ్రాం దాదాపు ఈరోజు విజయవాడ ఎస్ఎంసి సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి 40 మంది వచ్చారండి. వాసవి మహిళా మండలి వాళ్ళు 3 వచ్చారండి. దాదాపు ఏంటంటే ప్రతిరోజు 40-50 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి. కలెక్టర్ గారు హాస్పిటల్ ఉద్దేశించి ఈ పేషెంట్ పేద ప్రజలు దాదాపు రోజుకి 3000 పైగా ఓపీ వస్తుందండి. ఈరోజు మంగళవారం సపరేట్గా ఇంకొక 300 మంది ఎక్స్ట్రా రావచ్చు, 3300 వరకు వస్తారు. అంటే న్యూరో ఓపీ ఉంటుంది. మనకి ఎక్కువ మంది పేషెంట్లు వచ్చేది ఆర్థో ఓపీకి కానండి. ఆర్థో ఓపీ నల్లేని పేషెంట్లు వస్తారు. నల్లేని పేషెంట్కి హెల్ప్ కావాలండి. పేషెంట్ అటెండర్స్ ఒక్కలే వస్తారు. వాళ్ళతో పాటు ఒక అటెండర్ వస్తారు. ఆ ఒక అటెండర్ స్ట్రెచర్ మీద కానీ వీల్ చైర్ మీద తీసుకెళ్ళారు. ఈ పేషెంట్లు మన స్టూడెంట్స్ వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారండి. అటెండర్తో పాటు వీళ్ళు కూడా ఉండి దగ్గరుండి ఓపీ రాయించి ఆర్థో ఓపీకి తీసుకెళ్ళి ఏ ఓపీ అయితే ఆ ఓపీ తీసుకెళ్ళిన తర్వాత ఆ ఓపీలో వాళ్ళు ట్రీట్మెంట్ రాస్తారు, ఎక్స్రే రాస్తారు. మళ్ళీ ఎక్స్రే తీసుకెళ్ళి ఎక్స్రే ప్లాంట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అది గ్రూప్లో పెడతారండి. మళ్ళీ ఓపీకి వెళ్తే వాళ్ళు మెడిసిన్స్ రాస్తారు. ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్ వచ్చిన కాడి నుంచి తీసుకెళ్ళే వరకు కంప్లీట్గా సర్వీసెస్ మరి మన వాళ్ళు స్టూడెంట్స్ చేస్తున్నారు. చాలా మంచి ప్రోగ్రాం అండి. కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల మాకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఇబ్బంది లేకుండా మరి ఉంది. పేషెంట్కి ఇబ్బందికరం లేకుండా పేషెంట్కి సర్వీసు చాలా మంచి సర్వీస్ అండి. కలెక్టర్ గారు అనేక సార్లు మరి ఈ హాస్పిటల్కి చైర్మన్ కలెక్టర్ గారు కాబట్టి చూస్తూ ఉన్నారు. ఓపీలకు వచ్చారు, దర్శించారు. పేషెంట్లకు కావాల్సిన సౌకర్యాలు ఈ విధంగా ఉండాలని స్టూడెంట్స్ పంపించారండి. చాలా సంతోషం. కలెక్టర్ గారు మరొకసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నా పేరు ఎం సోమరాజ్ అండి, హెల్త్ ఇన్స్పెక్టర్, విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయవాడ. కలెక్టర్ గారి నూతనంగా ప్రవేశపెట్టిన టైమ్ యూత్ బ్యాంక్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో 16వ తేదీ నుంచి మొదలయ్యింది. దాన్ని నేను కోఆర్డినేట్ చేస్తున్నాను. కలెక్టర్ గారు ఎంతో చొరవతో ఆయన చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఇది ఎప్పటి నుంచో చేయాలనుకున్నారు. 16 నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది. ఇక్కడ ప్రతిరోజు ఒక కాలేజీని 40 మంది విద్యార్థులతో ఇది స్టార్ట్ చేశాము. 16 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక కాలేజీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి టైం బ్యాంక్ పైన మేము అవగాహన కల్పిస్తున్నాము. టైం బ్యాంక్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు పేషెంట్ రైజ్ చేయించుకొని వాళ్ళకి సర్వీసెస్ కావాలని ఆ టైం బ్యాంక్ ద్వారా వాలంటీర్ వాళ్ళకి అటెండ్ అయ్యి వాళ్ళకి ఓపీడీ నుంచి
గవర్నమెంట్ హాస్పిటల్లో డిపార్ట్మెంట్స్కి, వార్డ్స్కి, టెస్టులకి, ఎక్స్రేలకి అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి చేయించి సర్వీసెస్ ఇచ్చి ఆ తర్వాత ఆ టాస్క్ పూర్తి చేయబడుతుంది. అలాగా ఇక్కడ వాలంటీర్లకి ఆ ఓరియంటేషన్ ముందుగా మేము ఇస్తున్నాం. ఆ ఇచ్చిన తర్వాత అదేలాగా వాలంటీర్లు కూడా చేస్తున్నారు. వాళ్ళు 9 to 12 ప్రతిరోజు 3 hours వాళ్ళ టైం బ్యాంక్లో వాళ్ళ నిమిషమవుతుంది. ఈ రకంగా ఈ సేవలు అందించబడుతున్నాయి. దీని ద్వారా ఎవరో తెలియని పేషెంట్లకి వీళ్ళు మేమున్నాము భరోసానిచ్చి వాళ్ళ యొక్క సేవలు చేసి సంతృప్తి పడుతున్నారు. ప్రతి ఒక్క యువత విద్యార్థులు వీళ్ళు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రముఖంగా నాట్ మీ బట్ యూ అనే ఒక మోటోతో పనిచేస్తున్న వాలంటీర్లు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఈ పేషెంట్లకి సేవ చేయడం వల్ల చాలా తనివి తీరిన కోరిక మేము పొందుతున్నాము, సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది పొందుతున్నామని వాళ్ళు ముందుకు రావడం. ఏ కాలేజీ నుంచి నా ప్రిన్సిపాల్స్ ఈ మంచి సర్వీస్ అనే ఉద్దేశంతో ప్రిన్సిపాల్స్ కూడా ముందుకు వచ్చి ఒకరోజు ఒక కాలేజీ పంపించడంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే మధ్యలో కలెక్టర్ గారు వచ్చి తనిఖీలు చేసి ఈ టైం బ్యాంక్ని కూడా మార్పులు చేర్పులు తీసి పీపుల్ ఫ్రెండ్లీగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఎంతమంది వచ్చారు, ఎంతమంది టైం బ్యాంక్లో నమోదయ్యారు, అలాగే వాళ్ళ ఎన్ని టైం అవర్స్ స్పెండ్ అయ్యింది వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ, అలాగే ఎన్ని పాయింట్లు వాళ్ళ యొక్క టైం బ్యాంక్లో క్రియేట్ అయ్యాయి అనేది కూడా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. రోజు మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి జిల్లా వాసులు అన్ని కాలేజీలు, ప్రైవేటు, ప్రభుత్వం, ఎయిడెడ్ అన్ని కాలేజీలు దీన్ని ఒకరోజు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే రోజుకు ఒక కాలేజీ ఇస్తే చాలు మాకు. సో వాళ్ళు ఆ 40 మంది వచ్చి సర్వీస్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వాళ్ళ టర్న్ ఆఫ్టర్ 1 month తర్వాత మళ్ళీ వాళ్ళకు అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రకంగా వాళ్ళ క్లాసులు ఇబ్బంది అవ్వవు, అలాగే ఇక్కడ సర్వీస్ జరుగుతుంది, అలాగే జిల్లాకి మంచి పేరు వస్తుంది. ఈ యొక్క కాన్సెప్ట్ చాలా మంచి కార్యక్రమం యూరోపియన్ కంట్రీలో ప్రారంభించారని చెప్పారు కలెక్టర్ గారు. అలాంటి సేవలు మనం ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకొని ఇక్కడ అటెండెంట్ వాళ్ళకి లేని సమయంలో మనమే ఈ వాలంటీర్ ముందుకు వచ్చి అటెండెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ధైర్యంగా హాస్పిటల్కి వచ్చి సేవలు చేసుకునే అవకాశం వాళ్ళకి కల్పించడం వల్ల కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. పిల్లలు చాలా హ్యాపీగా ఇందులో చేస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళకు బాగా సహకరిస్తున్నారు ప్రిన్సిపాల్ గారు ఏడుకొండల గారు, అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ సోమరాజులు గారు. వీళ్ళందరూ మాకు ఇక్కడ పిల్లలు రావడం, వాళ్ళతో ఓరియంటేషన్ ఇవ్వడానికి మంచి ప్లేస్ని కల్పించారు. వాళ్ళ గ్లౌజులు అయితేనేమి, తాగునీటిగా సౌకర్యం కానీ, అలాగే వాళ్ళకి మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నాము. గ్లౌజులు, మాస్కులు అన్నీ ఇచ్చి వాళ్ళకి డ్యూటీ పాయింట్స్, ఎన్ని డ్యూటీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్నిటికీ సప్లై చేయించి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా పూర్తి చేస్తున్నాం. అలాగే ఇలా పేషెంట్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, అలాగే వాలంటీర్లు ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళందరూ హ్యాపీగా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అలాగే మా డిపార్ట్మెంట్ తరపున యూత్ సర్వీస్ వెల్ఫేర్ తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా బాగా తీసుకెళ్తానని, ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని డిగ్రీ కాలేజ్ వాళ్ళు చేయాలి. ఈ సెలవుల్లో వాళ్ళను కూడా ఉపయోగించుకున్నట్లయితే ఈ కార్యక్రమం ఇంకా బాగా జరుగుతుంది. హాస్పిటలే కాకుండా బ్యాంకులు, అలాగే రైల్వే స్టేషను, బస్ స్టాండు, కలెక్టరేటు, అలాగే టెంపుల్ ఇలాంటి వాటికి కూడా విస్తరించాలనుకుంటున్నాము. ఈ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటే అది కూడా తీరుతుందని అనుకుంటూ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లో వాళ్ళకి 4 credits 100 marks ఉన్నాయి. అది ఈ టైం బ్యాంక్ను ఉపయోగించుకొని రోజు వాళ్ళు సేవలు చేసినట్లయితే అట్లీస్ట్ ఒక 10 hours వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. అలాగే కలెక్టర్ గారు మెరిట్ సర్టిఫికేట్ ఇస్తానన్నారు వీళ్ళకి, అప్రిషియేషన్ సర్టిఫికేట్. వీళ్ళకి ఈ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ మాత్రం 100 marks వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు. ఈ నెల రోజులు ఇక్కడ సర్వీస్ చేసినట్లయితే వాళ్ళు రోజుకో 3 hours వాళ్ళు సర్టిఫికేట్ మేము ఇక్కడి నుంచే పంపిస్తాము. మార్కులు కూడా వాళ్ళ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లో 100 marks యాడ్ అవుతాయి.